కాకినాడ జిల్లాలో గల తుని మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకోవడం విశేషం. మున్సిపాలిటీ చైర్పర్సన్ గా నార్ల భువనసుందరి ఎన్నికయ్యారు. అలాగే వైస్ చైర్మన్ గా ఆచంట సురేష్ ఎన్నికయ్యారు. 17 మంది సభ్యులతో ఎన్నికల అధికారి రవికుమార్ సమక్షంలో ఏకగ్రీవంగా వీరిని బలపరచడం జరిగింది. అనంతరం నూతన మున్సిపల్ పాలక మండలి సభ్యులు తుని శాసన సభ్యురాలు యనమల దివ్య ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే దివ్య మీడియాతో మాట్లాడుతూ తుని మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా తయారు చేయడానికి ఇది శుభసూచకమని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రతి వార్డులో 10 లక్షల చొప్పున నిధులిచ్చి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆమె గుర్తు చేశారు. ఇవాళ చైర్మన్ ఇంకొక వైస్ చైర్మన్ కి ఎన్నికలు జరిగాయి. దాంట్లో అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళని చైర్మన్ వచ్చేసి మన నార్ల భువనసుందరి గారు, అలాగే వైస్ చైర్మన్ వచ్చేసి మన ఆచంట ప్రసాద్ గారు, ఆచంట సురేష్ గారు. వీరిద్దరికి కూడా నాకు కంగ్రాచులేషన్స్. వీరిద్దరూ తుని మున్సిపాలిటీని ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిస్తున్నాను. నేను ఎక్స్ ఆఫీషియల్ మెంబర్గా ఎప్పుడైతే ప్రమాణం చేశానో అప్పుడు చెప్పాను మీ అందరికీ కూడా, తుని నియోజకవర్గం అనేది ఒక మోడల్ నియోజకవర్గంగా నేను తీసుకెళ్లాలనుకుంటున్నాను. దానికి నా ప్రొసీజర్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అది చూసి వీళ్ళందరూ కూడా, వీటితో పాటు 15 మంది కౌన్సిలర్లు కూడా ఇవాళ టీడీపీకి రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తున్నాను. ఏదైతే మోటివేషన్ తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అలాగే సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ చూసి వాళ్ళందరూ కూడా మోటివేట్ అయ్యి ఇవాళ దాదాపు 17 మంది కౌన్సిలర్లు మన దగ్గర రావడం జరిగింది టీడీపీకి. ఇది నేను విజయంగా కాదు, ఒక బాధ్యతగా భావిస్తున్నాను. మన తుని నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించాలి. ఇప్పుడే నేను వచ్చిన ఒక 10 నెలల నుంచి చూశారు, ఎమ్మెల్యే అయిన 10 నెలల నుంచి చూశారు మీరు. రాజా పార్క్ కాంపౌండ్ వాల్ కానీ, దాని మోడర్నైజేషన్, రాజా పార్క్ మోడర్నైజేషన్ కానీ, అలాగే ఉప్పర్గూడెంలో రోడ్స్ కానీ, అలాగే రామకృష్ణానగర్లో రోడ్స్ కానీ ఇవన్నీ కూడా అవుతున్నాయి. రోడ్స్ అన్ని కూడా బిల్డప్ అవుతున్నాయి. శానిటేషన్ కూడా తప్పకుండా మెరుగుపరుస్తాం. ఇప్పుడు కొత్త హయాం వచ్చింది కాబట్టి చైర్మన్ గారి ఆధ్వర్యంలో శానిటేషన్ కూడా తప్పకుండా మేము మెరుగుపరుస్తాము. అలాగే మొన్న నారాయణ గారు, మినిస్టర్ గారు నారాయణ గారు మనకి తుని మున్సిపాలిటీకి దాదాపు 3 కోట్ల వరకు ఇచ్చారు. మనం ఉన్న 30 వార్డులకి తలా ఒక 3 లక్షలు ఇచ్చాం. మీ వార్డులో మీరు పేరు సంపాదించుకొని మంచి పనులు చేసి, మంచి అభివృద్ధి పనులు చేసి, కూటమి ప్రభుత్వానికి మద్దతుగా, కూటమి ప్రభుత్వం ఆశయం ఏదైతే ఉందో, అభివృద్ధి ఆశయం ఏదైతే ఉందో దాంట్లో మీరందరూ కూడా భాగస్వామి అయ్యి మీరందరూ కూడా మీకు మీ వార్డులలో మీరు మంచి పేరు తెచ్చుకోవాలని వాళ్ళందరికీ కూడా ఒక 3 లక్షలు ఇచ్చి వాళ్ళ వార్డు మెరుగుపరచుకోవాల్సిందిగా మేము అందరం కోరాము. వాళ్ళందరూ కూడా ఒక ప్లాన్ డివైజ్ చేసుకున్నారు. అది త్వరలోనే ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. తుని నియోజకవర్గం అనేది నాకు ముఖ్యంగా అభివృద్ధి, సంక్షేమం రెండు సమానం, రెండు అభివృద్ధి పదంలో నడిపిస్తామని మాటిస్తున్నాం. మా బృందంతో పాటు మేమంతా కూడా కలిసి పనిచేస్తాము. వీరందరూ కూడా వచ్చారు. మేమంతా కలిసి పనిచేసి తునిని ఒక అభివృద్ధి పదంలోకి నడిపిస్తాం మేమంతా కూడా.